ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి భక్తులందరికీ సపోర్ట్ చేయగలరు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు రిలీజ్ చేశారండి. అయితే ఈ టికెట్ బుకింగ్లో నేను ఎదుర్కొన్న ఇబ్బందులు మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీకు కూడా ఏమన్నా ఇలాంటి ఇబ్బందులు అయ్యి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా 2 మొబైల్ నెంబర్తో ఎంటర్ అయ్యానండి. ఎంటర్ అయితే ఒక మొబైల్ నెంబర్తో నాకు 4 నిమిషాల పైనే వాచ్ టైం వచ్చింది, అంటే వెయిట్ టైం వచ్చింది. ఇంకో దాంట్లో 3 నిమిషాల పైన వచ్చింది. నేను 3 నిమిషాల దాంట్లో లాగిన్ అయ్యాను, అంటే ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవ్వగానే ఒక సర్కిల్ వచ్చిందండి నాకు. అంటే రెండిట్లో కూడా నాకు సర్కిల్ వచ్చింది, 2 బ్రౌజర్స్లో కూడా నాకు సర్కిల్ వచ్చింది. ఏంటిది సర్కిల్ వచ్చింది? నేను ఏమన్నా నెట్ స్పీడ్గా లేదా, నా నెట్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంది కదా అని నేను కంగారు పడ్డాను. వెంటనే కొంచెం ఓపిక పట్టాను, వెనక్కి అయితే వెళ్ళలేదు. పేజ్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే నేను వెంటనే క్యాలెండర్లో డేట్ సెలెక్ట్ చేసుకున్నాను, డీటెయిల్స్ ఇచ్చాను, అంతా మెయిల్ ఐడి, డేటా అన్ని, ఆధార్ నెంబర్ అన్నీ ఇచ్చి పేమెంట్ పేజ్కి వెళ్ళానండి. పేమెంట్ పేజ్కి వెళ్ళే లోపల నాకు సారీ ఇట్ అపియర్స్ దిస్ స్లాట్ హ్యాస్ బిన్ జస్ట్ బ్లాక్డ్, ప్లీజ్ చూస్ అనదర్ స్లాట్ అని వచ్చింది. అబ్బా ఏంటిది ఇలా వచ్చింది, నాకు ఎప్పుడు ఇలా రాదే. అంటే నా ఎక్స్పీరియన్స్లో 300 రూపాయల దర్శన్ టికెట్ బుక్ చేసుకోవడం నాకు చాలా ఈజీ కదా అనుకున్నా. సరే అని చెప్పి పక్క బ్రౌజర్లో కూడా మళ్ళీ ఇదే విధంగా డేటా ఎంటర్ చేస్తే సేమ్ ఇదే మెసేజ్ వచ్చింది, అలర్ట్ సారీ ఇట్ అపియర్స్ దిస్ స్లాట్ హ్యాస్ బిన్ జస్ట్ బ్లాక్డ్, ప్లీజ్ చూస్ అనదర్ స్లాట్ అని వచ్చింది. సరే అని అట్లే వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి బ్యాక్కి వెళ్ళకుండా జస్ట్ అప్ యారోని ఇట్లా వెనక్కని మళ్ళీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే ఈసారి పేమెంట్ పేజ్కి వెళ్ళాను. పేమెంట్ పేజ్కి వెళ్ళగానే గేట్వే ప్రాబ్లం అని వచ్చింది, పేమెంట్ గేట్వే ఎర్రర్ అని వచ్చింది. ఇదేంటి నాకు అర్థం కాలేదు, ఇదేంటి ఒకసారి ఇలా వచ్చింది, తర్వాత గేట్వే దగ్గర ప్రాబ్లం వచ్చింది. అంటే నేను డబ్బులు పే చేయలేనా, ఏదో దేవుడి దయ వల్ల డీటెయిల్స్ ఎంటర్ చేశాను కదా అనుకున్నా. మళ్ళీ నేనేం చేశాను, మళ్ళీ బ్యాక్ యారో అలా కొట్టాను. వెంటనే మళ్ళీ నాకు అది పేమెంట్ పేజ్ ఓపెన్ అయింది. జనరేట్ క్యూఆర్ కోడ్ జనరేట్ చేశాను, పేమెంట్ చేశాను. పేమెంట్ చేస్తున్నప్పుడు కూడా నాకు అది ఒక రౌండ్ వచ్చిందండి. మీకు ఇక్కడ ఇమేజ్ పెడతాను, రౌండ్గా వచ్చింది. ఎంతసేపటికి కూడా నాకు ఎస్ఎంఎస్ రావటం లేదు, అలాగే ఇక్కడ పేమెంట్ అయినట్టు నాకు టీటీడీ వెబ్సైట్లో కూడా కనిపించట్లేదు. ఒక రౌండ్ వచ్చిందండి. ఇంకా నాకు డౌట్ వచ్చింది, నేనేమన్నా అమౌంట్ కట్ అవుతుంది, నాకు టికెట్ బుక్ అవ్వదేమో నాకు డౌట్ అయితే వచ్చింది. సరే ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను ఇంకా వెనక్కి అయితే వెళ్ళకూడదు కదా. ఫైనల్గా అమౌంట్ అయితే కట్ అయింది. కట్ అయిన తర్వాత కూడా నాకు అక్కడ రౌండ్గానే ఉందండి. ఇంత స్లోగా అయితే నాకు ఎప్పుడు ట్రబుల్ లేదు. మేబీ నేను ఒక ఛానల్ రన్ చేస్తున్నాను కాబట్టి నేను కన్ఫామ్గా చెప్పగలను. చాలామంది ట్రై చేస్తున్నారు, చాలామంది పేమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ఇష్యూస్ అయితే వస్తాయి. కానీ సక్సెస్ఫుల్గా నేను 4 టికెట్స్ ఒకరికి బుక్ చేశాను. అలాగే సపరేట్గా 2వ బుకింగ్లో సింగిల్ పర్సన్కి ఒక టికెట్ అయితే బుక్ చేశాను. ఈ విధంగా 5 టికెట్లు రెండు బుకింగ్ల ద్వారా నేను చేయడం జరిగింది. కానీ కొంచెం కంగారు అయితే పడ్డాను, ఎందుకంటే పేమెంట్ దగ్గర ఆగిపోవటము, అలాగే ఓపెన్ చేయగానే ఆ రౌండ్ రావటము, మళ్ళీ డేటా అంతా ఎంటర్ చేశాక సారీ ఇట్ అపియర్స్ దిస్ స్లాట్ హ్యాస్ బిన్ జస్ట్ బ్లాక్డ్, ప్లీజ్ చూస్ అనదర్ స్లాట్ అనగానే నాకు కంగారు వచ్చింది. కమిట్ అయ్యాం కదా, టికెట్లు బుక్ చేస్తామని మళ్ళీ డిసప్పాయింట్ నేను కూడా అవుతాను. వాళ్ళు ఎలా అవుతారో అని పక్కన పెడితే నేను కమిట్ అయ్యా, టికెట్లు బుక్ చేస్తా అని, చెయ్యాలి కదా. సో అదనమాట అండి నాకు జరిగింది ఈరోజు. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా? మొత్తానికైతే టికెట్ బుకింగ్ జరిగిన వాళ్ళకి జరుగుతుంది, ఇబ్బంది పడ్డ వాళ్ళు పడే ఉంటారు. మరి ఇదండి నా ఇబ్బందులు. మీకు ఏమైనా ఇలాంటి ఇబ్బందులు కనుక జరిగితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మరలా కలుద్దాం.